కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మీటింగ్ ని ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. దేశంలో ఏ పార్టీలో ఇలాంటి విధానం లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి మంచి అవకాశమన్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీతో భేటీ అయ్యారు దానం నాగేందర్. ఎంపీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను వారికి వివరించారని చెప్పారు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సికింద్రాబాద్ పార్లమెంట్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది, ఒక మనోధైర్యాన్ని ఇస్తుంది. మేము ఓడిపోతే మమ్మల్ని ఓడి పట్టించుకోలేదన్నటువంటి ఒక ఇది ఉండదు కాబట్టి సంకేతాలు పోవు. కాబట్టి ఇలాంటి ప్రక్షాళన కార్యక్రమం వల్ల మరి ప్రతి అభ్యర్థికి కూడా ఒక మనోధైర్యం వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వారు ఏదున్నా కూడా రాబోయే రోజుల్లో ఎలా దాన్ని సరిదిద్దుకొని ఎలా పోటీ చేయాలి, ఎలా చేస్తే ఎలా ఉండాలి అనేది దాని మీద నాకున్నటువంటి అవగాహన కొంచెం నేను చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో మేము రెక్టిఫై చేసుకొని మరి ముందుకు పోతాం. తక్కువ సమయం ఉండే జరిగినటువంటివి కానీ సమయం లేక కానీ అన్నీ చాలా ఇష్యూస్ ఉండే, ఇవన్నీ అక్కడ జరిగినాయి ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ప్రక్షాళన అనేది మొదలు పెట్టడం అనేది ఇది ఒక కొత్త వరవడికి నాంది పలికారు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా మా మల్లికార్జున ఖార్గే గారు, వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఓడిపోయిన అభ్యర్థులకు ఒక మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పడానికి ఇది ఒక ప్రక్షాళన.